అనగనగా సౌభాగ్యపురం అనే ఒక సంపన్నమైన నగరం ఉండేది. ఆ నగరాన్ని రాజవర్ధనుడు అనే పేరు పొందిన ధర్మబద్ధమైన రాజు పరిపాలిస్తుండేవాడు. సౌభాగ్యపురం చుట్టుపక్కల ప్రాంతాలలోనే హేమచంద్రుడు అనే ప్రసిద్ధ రత్నాల వ్యాపారి ఉండేవాడు. అతడు తన జీవితంలో అత్యంత విలువైన అరుదైన నవరత్నాలతో వ్యాపారం చేసేవాడు. ఒక శుభదినాన్న హేమచంద్రుడు తన వ్యాపార నిమిత్తం దగ్గర్లోని విద్యానగరం అనే పట్టణానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. విద్యానగరంలో జరగబోయే పెద్ద ఉత్సవంలో తన రత్నాలను అమ్మితే మంచి లాభం వస్తుందని అతని ఉద్దేశం. హేమచంద్రుడు తన నమ్మకమైన వేగవంతమైన శంఖం అనే గుర్రంపై తన రత్నాల పెట్టెను జాగ్రత్తగా కట్టుకొని బయలుదేరాడు. విద్యానగరం చేరాలంటే దట్టమైన ప్రమాదకరమైన మహారణ్యం గుండా ప్రయాణించాలి. హేమచంద్రుడు అడవి మధ్య భాగానికి చేరుకున్నాడు. అక్కడి చెట్ల గుబూరు, పక్షుల అరుపులు కాస్త భయాన్ని కలిగించేలా ఉన్నాయి. అంతలోనే శంఖం గుర్రం కాలు పక్కనున్న ఒక పదునైన రాయికి తగిలింది. దాని కాలికి తీవ్ర గాయం కావడంతో అది అడుగు కూడా వెయ్యలేక విలవిలలాడుతూ నేల కొరిగింది. హేమచంద్రుడు గుర్రాన్ని ఓదార్చుతుండగానే అక్కడి చీకటి గుబురు నుండి ముగ్గురు క్రూరులైన దొంగలు అకస్మాత్తుగా బయటకు వచ్చారు. వారి నాయకుడి పేరు భైరవుడు. అతనికి తోడుగా కాలయ్య, దండుడు అనే మరో ఇద్దరు దొంగలు ఉన్నారు. ఏయ్, నీ దగ్గర సొమ్మంతా ఇటు ఇవ్వు అంటూ భైరవుడు కఠినంగా అరిచాడు. హేమచంద్రుడు ధైర్యంగా ప్రతిఘటించడానికి ప్రయత్నించాడు. కానీ ముగ్గురు దొంగల ముందు నిలబడలేకపోయాడు. దొంగలు అతడిని విచక్షరహితంగా కొట్టి అతడి వద్దనున్న అత్యంత విలువైన రత్నాల పెట్టెను దోచుకున్నారు. దెబ్బలకు బాధలకు తట్టుకోలేక హేమచంద్రుడు అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. అతని వద్ద ప్రాణం మాత్రం మిగిలి ఉంది. దొంగలు ఆ రత్నాల పెట్టెను పట్టుకొని పక్కనే ఉన్న కొండగుహలో ఉన్న తమ రహస్య నివాసానికి చేరుకున్నారు. ఆహా, ఈరోజు మన అదృష్టం పండింది. ఈ రత్నాలు మన 7 తరాలకు సరిపోతాయి అన్నాడు భైరవుడు ఆనందంగా. కాలయ్య, దండుడు కూడా సంతోషపడ్డారు. వారు దొంగలించిన సొమ్మును ముగ్గురు సమానంగా పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే అంతకు ముందు వారు బాగా అలసిపోయారు మరియు ఆకలిగా ఉన్నారు. ముందు భోజనం చేసి ఆ తర్వాతనే ఈ రత్నాలను పంచుకుందాం. దండుడా, నువ్వు వెంటనే దగ్గర్లో ఉన్న పల్లెటూరికి వెళ్ళి మనందరికీ సరిపడ భోజనం తీసుకునిరా అని ఆజ్ఞాపించాడు భైరవుడు. దొంగలించిన సొమ్మును కాపలాగా ఉంచి దండుడు భోజనం కోసం పల్లెటూరికి బయలుదేరాడు. దండుడు వెళ్ళిపోగానే భైరవుడు మెల్లగా కాలయ్య చెవిలో గుసగుసలాడుతూ ఇలా అన్నాడు. కాలయ్య, ఈ రత్నాలు అపారమైనవి. దండుడు ఉంటే మనకు వాటా తగ్గుతుంది. వాడిని చంపేస్తే మన ఇద్దరికే చెరిసగం వస్తుంది. ఈ ఆలోచన నీకు నచ్చిందా? అలా అనడంతో కాలయ్య కళ్ళు మెరిశాయి. వాడిలో ఉన్న దురాశ విజృంభించింది. అద్భుతమైన ఆలోచన. వాడు రాగానే మనం ఇద్దరం కలిసి వాడి మీద పడి వాడిని చంపేద్దాం అని అన్నాడు కాలయ్య. ఇద్దరు దండుడిని చంపేయాలని నిర్ణయించుకున్నారు. ఇక భోజనం కోసం వెళ్ళిన దండుడి మనసులో అంతకన్నా క్రూరమైన ఆలోచన మొదలయ్యింది. నేను వాళ్ళిద్దరిని చంపేస్తే ఈ రత్నాలన్నీ నా ఒక్కడికే సొంతమవుతాయి. నేను ఈ రాజ్యానికే రాజును అవుతాను అని ఆలోచించాడు. వెంటనే అతను ఒక విషపు మొక్క ఆకులను తెచ్చి తాను కొనుక్కున్న ఆహారంలో నైపుణ్యంగా కలిపాడు. తాను తినకుండా జాగ్రత్త పడి ఆ విషపు ఆహారాన్ని పట్టుకుని గుహ వైపు పరుగు తీశాడు. దండుడు గుహ దగ్గరకు రాగానే భైరవుడు, కాలయ్య ఇద్దరూ ఒకసారిగా అతడిపై దాడి చేశారు. దండుడు ప్రతిఘటించే లోపే వారి కర్ర దెబ్బలకు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. హాహాహా, మనం అనుకున్నట్టుగానే జరిగింది. ఇప్పుడు ఇదంతా మన సొంతమని కాలయ్య ఆనందంతో అరిచాడు. ఆకలి వేస్తుంది. ఈ ఆహారం తిని ఆ తరువాత హాయిగా పంచుకుందామన్నాడు భైరవుడు. ముగ్గురి వాటాగా వచ్చిన ఆహారాన్ని మిగిలిన ఇద్దరు దొంగలు ఆత్రంగా త్వరగా తిన్నారు. విషం వారి శరీరంలో వేగంగా పనిచేసింది. క్షణాల్లోనే భైరవుడు, కాలయ్య కూడా తీవ్రమైన నొప్పితో విలవిలలాడుతూ ఒకరి పక్కన ఒకరు ప్రాణాలు విడిచారు. చివరికి ఆ గుహ ముందు స్పృహ తప్పి పడి ఉన్న హేమచంద్రుడు, రత్నాల పెట్టె తప్ప మనుషులెవ్వరూ మిగలలేదు.
మరుసటి రోజు ఉదయం ఎంతకి తండ్రి తిరిగి రాకపోవడంతో హేమచంద్రుడి ధైర్యవంతులైన కుమారులు యశస్వి, తేజస్వి తమ తండ్రిని వెతుకుతూ మహారణ్యం వైపు బయలుదేరారు. వారు చాలా దూరం ప్రయాణించిన తర్వాత అడవి మధ్యలో గాయపడి ఉన్న తమ తండ్రిని కాలు బెనికిన శంఖం గుర్రాన్ని గుర్తించారు. తండ్రిని ఓదార్చి గుర్రాన్ని కాస్త శుభ్రం చేసి చుట్టుపక్కల ఏం జరిగిందో తెలుసుకోవడానికి వెతకడం ప్రారంభించారు. కొద్ది దూరంలోనే గుహ ముందు భయంకరంగా చనిపడి ఉన్న 3 దొంగలను చూసి ఆశ్చర్యపోయారు. వారి పక్కనే దొంగల ముఖాల మీద భయంకరమైన దురాశ ముద్ర ఉంది. దొంగల శరీరాల పక్కనే తమ తండ్రి గారి అత్యంత విలువైన నవరత్నాల పెట్టె క్షేమంగా పడి ఉండడం యశస్వి, తేజస్వి గమనించారు. ఆ పెట్టెను చూసి వారికి జరిగిన విషయం సగం అర్థమైపోయింది. పెట్టెలో ఉన్న రత్నాల కోసం దురాశపడి ఒకరినొకరు చంపుకున్నారని వారు అర్థం చేసుకున్నారు. యశస్వి, తేజస్వి తమ తండ్రిని జాగ్రత్తగా తీసుకుని రత్నాల పెట్టెను, గుర్రాన్ని కూడా తమతో పాటు సౌభాగ్యపురానికి తీసుకువచ్చారు. హేమచంద్రుడు కోలుకున్నాడు. అతడికి మళ్ళీ తన కష్టార్జితం దక్కింది. తన సొమ్ము తనకు మళ్ళీ తిరిగి వచ్చినందుకు చాలా సంతోషపడ్డాడు. తను కష్టంతో సంపాదించింది ఎటూ పోదు, మళ్ళీ తన దగ్గరికే వస్తుందని తనకు అర్థమయ్యింది. అలా హేమచంద్రుడు తన కష్టంతో పనిచేస్తూ సంతోషంగా ఉండేవాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ: దురాశ దుఃఖానికి, నాశనానికి మూలం. అన్యాయంగా సంపాదించిన ధనం ఎప్పుడూ దక్కదు. ధర్మం, నిజాయితీతో కూడిన కష్టార్జితమే చివరకు విజయం సాధించి దాని యజమానికి చేరుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి. కథ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.